ఈ టిప్ ఫాలో అయితే మీ గార్డెన్‌లో మందారాలు చాలా బాగా పూస్తాయండి. ఈ టిప్ ఏంటి? ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఏంటి? ఇదంతా కూడా నేను మీకు క్లియర్‌గా షేర్ చేస్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇల్లు కన్స్ట్రక్షన్ వలన పూల మొక్కలన్నీ కూడా పక్కింట్లో పెట్టినానండి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతుందా, ఎప్పుడు మొక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోవాలా అనిపిస్తుంది. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మందార మొక్కల గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. మందార మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్. మరి చక్కగా ఈ సీజన్ అంతట్లో కూడా అంటే చలికాలం అంతా కూడా చాలా బాగా హైబ్రిడ్ అయితే బాగా వస్తాయి పువ్వులు. ఇక్కడ చూడండి మీరు చూస్తున్నాయి అయితే ఇక్కడ నాటువి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఏవైతున్నాయో నాటు మందారాలు. నా దగ్గర వైట్ అండ్ పింక్ కూడా ఉన్నాయి. అంటే లైట్ పింక్, మీరు మధ్యలో కనిపిస్తున్న పింక్ కాదు, ఇంకా వేరే అంటే సేమ్ ఈ వైట్ ఫ్లవర్ ఎలాగుందో వేరొక చోటు ఉందా మొక్క, మరి అవి సేమ్ కూడా అదే బేబీ పింక్ కలర్లో ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా. ఈ చలికాలం అంటే కొంచెం ఎక్కువ చలి అయిపోయిన తర్వాత ఇవైతే కంప్లీట్గా ఆగిపోతాయండి, ఫ్లవరింగ్ అయితే రావు నాటు మందారాలు. ఆ తర్వాత మళ్ళీ మనకు జనవరి దాటిన తర్వాత అయితే మళ్ళీ ఫిబ్రవరి నుండే స్టార్ట్ అయిపోతాయి ఫ్లవర్స్ అవి కూడా. ఈ హైబ్రిడ్ పూలు అయితే మనకు త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా మరి చక్కగా పూస్తూనే ఉంటాయి. మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, వాటికి మంచిగా హెవీగా ఫీడింగ్ చేస్తూ ఉండాలి టైంకి. అప్పుడైతేనే మనకు బాగా పూస్తాయి. ఇవి నాటు గులాబీలు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో. మరి గులాబీ పూలు అయితే చాలా బాగా వస్తాయండి చలికాలంలో. ఒక గులాబీలు మందారాలే కాదు, చాలా రకాల పూలు అయితే ఈ సీజన్లో అయితే మనం చూస్తూ ఉంటాము. చామంతులు, నెక్స్ట్ వచ్చేసి జీనియా ఫ్లవర్స్, ఇంకా పెటూనియాస్, చాలా రకాలైతే ఈ సీజన్లో అయితే మనం చూడొచ్చు ఫ్లవర్స్. ఇక్కడ చూడండి ఇవైతే నాటు గులాబీలు ఇన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు ఇంకొక మందార మొక్కను చూపిస్తాను. ఇదేనండి, ఇది నాటు మందారమే. ఇంకా డిసెంబర్, జనవరి ఈ 2 months అయితే మనకైతే కొంచెం ఈ పూలు తగ్గిపోతాయి. అయ్యో ఎందుకు పూలు వస్తలేవని మనం ఏం ఫీల్ అయిపోవద్దు. జస్ట్ వాటికి వాటర్ ఇస్తూ ఆ 2 months రెస్టింగ్ పీరియడ్ అనమాట వాటికి. ఇంకా వాటిని వదిలేసి ఆ తర్వాత ఫిబ్రవరి నుండి మళ్ళీ మనం ప్రూనింగ్ అది చేసేసుకొని ఫర్టిలైజర్స్ ఇచ్చేసినామంటే మళ్ళీ మంచిగా ఫుల్గా పూలు అయితే పూస్తాయండి ఎండాకాలంలో. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. పువ్వులు ఎక్కువ పూయాలి మన గార్డెన్లో అంటే మనము ఏం చేయాలంటే హోమ్ మేడ్ రెమెడీ అండి. ఇదైతే కంప్లీట్గా ఆర్గానిక్. ఏం లేదండి, జస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఒక మగ్గులో ఈ విధంగా నార్మల్ వాటర్, మనం ట్యాప్ వాటర్ ఏవైతే మన మొక్కలకి ఇస్తామో అవే. దానిలోకి ఇక్కడ చూడండి ఇది పటిక అంటే ఆలం, ఓకేనా. ఈ పటికను మనము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఒక 1/2 piece నేనైతే పౌడర్ చేసేసుకున్నాను. మిక్సీలో వేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుందండి, లేదంటే మనము చిన్నగా దంచి కూడా మనం పౌడర్ చేసుకోవచ్చు. ఈ స్పూను కొంచెం పెద్ద సైజే, అందుకని దీంట్లో నేను 1/2 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న స్పూన్ చిన్నదైతే మీరు ఫుల్ స్పూన్ తీసుకోండి, పర్వాలేదు. అయితే 1 లీటర్ వాటర్కి ఇక్కడ నేను పెద్ద స్పూన్తో ఒక 1/2 స్పూన్ అంతా ఆలం పౌడర్ని కలిపి ఇప్పుడు మందార మొక్కకి ఇచ్చి చూపిస్తానండి. అయితే ఈ నీళ్లు మనం మొక్కకి ఇవ్వడం వల్ల మట్టి ఏదైతే ఉంటుందో ఆ పాట్లోనిది మొత్తం కూడా యాసిడిక్గా మారుతుంది. మరి పూల మొక్కలకి యాసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. యాసిడిక్ సాయిల్ ఇవ్వడం, యాసిడిక్గా మారడం వల్ల సాయిల్ పువ్వులు చాలా బాగా అయితే పూస్తాయి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ఆలం పౌడర్ని మన పూల మొక్కలకి ఇవ్వాలి. ఇది ఒక మందార మొక్కలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఆలం పౌడర్ని నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు, లేదంటే మట్టిలో కూడా డైరెక్ట్గా కూడా స్ప్రింకిల్ చేసి వాటర్ వేయొచ్చు. ఎక్కడైతే మనకు ఎక్కువ చీమలు కనిపిస్తుంటాయో పూల మొక్కలలో చీమలు కనిపిస్తూ ఉంటాయి, ఎర్ర చీమలు, ఆ చీమలు కనిపించిన ప్లేస్లో మనము ఈ పౌడర్ని మనం స్ప్రింకిల్ చేస్తే, కొంచెం ఇలా చల్లితే మరి అక్కడ నుండి చీమలు అయితే మాయమైపోతాయి. మరి ఎలాంటి మట్టిలో పెస్ట్ కూడా ఉండకుండా పోతుంది. తప్పకుండా మీరు నెలకొకసారి ఈ ఆర్గానిక్ ఇది కంప్లీట్గా ఎటువంటి కెమికల్స్ కాదు, ఏం కాదు. ఈ పటిక అనేది మనం వాటర్ ప్యూరిఫైయర్గా వాడుతూ ఉంటాం కదా,
ఇది తప్పకుండా మన మొక్కలకి వాడొచ్చు. చాలామంది ఇది స్పటిక అంటుంటారు, కొంతమంది పటిక అంటారు. అయితే స్వీట్ పటిక అయితే కాదు. ఇది మనం వాటర్ ప్యూరిఫై చేయడానికి ట్యాంక్‌లలో వేస్తూ ఉంటారు గదా! ఇది ఆ పటిక, గుర్తుంచుకోండి. నేనైతే పటిక అంటాను. మీరు స్పటిక అంటారో ఏమంటారో మీ ఇష్టం అది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.